అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. 3 సార్లు వాయిదా తర్వాత లైవ్లో చూద్దాం. 63వ సంవత్సరంలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ నెలకొల్పి అనేక మంది దర్శకుల్ని, హీరోలను, హీరోయిన్లను, సంగీత దర్శకులను, సాంకేతిక నిపుణుల్ని చిత్ర పరిశ్రమ పరిచయం చేశారు. తాను నిర్మించిన అన్ని సినిమాల్లో ఆయన నటించేవారు. హోప్ అనే సినిమాలో ప్రధాన పాత్ర నటించారు. 1964 సంవత్సరంలో విడుదలైన రాముడు భీముడు సినిమాతో మొదలుపెట్టి ప్రేమనగర్ లాంటి భారీ చిత్రాలు నిర్మించారు. జన్మభూమి కార్యక్రమానికి ఆకర్షితులై రాజకీయాల్లోకి అడుగుపెట్టిన రామానాయుడు గారు 1999 సంవత్సరంలో గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గం నుంచి లోక్సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకే కాకుండా భారతీయ చలనచిత్ర పరిశ్రమకు రామానాయుడు చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన్ని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, పద్మభూషణ్ వంటి అత్యున్నత పురస్కారాలతో ఆయన్ని సత్కరించడం జరిగింది. అలాంటి వ్యక్తి నాకు కూడా సన్నిహితుని చెప్పుకోవడం నాకు గొప్ప గౌరవంగా నేను భావిస్తున్నాను. పలు విద్యా సంస్థలకు ఆర్థిక సహాయం అందించి ఎన్నో సేవా కార్యక్రమాల్లో ప్రజల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకున్న డాక్టర్ రామానాయుడు 2015 సంవత్సరం ఫిబ్రవరి 18వ తేదీన మరణించారు. డాక్టర్ రామానాయుడు గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకాతులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది. డాక్టర్ రామానాయుడు గారి మృతి పట్ల సంతాప సూచకంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సభ 2 నిమిషాలు మౌనం పాటిస్తుంది. నిన్నటి